దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దిన వాక్య భాగంగా పరంగీతములు 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చేదను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ దినమ కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్య భాగంలోనికి వెళ్ళుచుండగా నాయన, జ్ఞానమును ప్రత్యక్షత గల ఆత్మను మీరు మాకు దయచేయండి. వినువారి హృదయములు గ్రహించినట్లు వారి హృదయములు తెరవండి. అనేకమైన ఆత్మలు పట్టబట్టుటకు నాయన వాక్యమును గ్రహించే కృపను నాయన చూచుచున్న వారికి అనుగ్రహించి, చెప్పుచున్న నాకు నోటికి బోరగా ఉండి నాయన నీ వాక్యమును వెల్లడి చేయుటకు కావలసిన కృపను నాయన మాకు దయచేయండి. నా నోట మీ మాటలు ఉంచి నాయన నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దిన అంశ భాగం ఏంటి అని అంటే, ఫరో యొక్క రథాశ్వములని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పరమగీతమను శ్రేష్టమైన గ్రంథాన్ని గురించి మనము అనేక దినములుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ గ్రంథంలో 1వ అధ్యాయము 8 వచనాల గురించి మనము ఇంతకుముందు ధ్యానం చేశాం. ఈ దినము పరమగీతములు 1:9 వచనమును ధ్యానం చేసుకుందాం. నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చేదను అని వ్రాయబడి ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు తన సంఘములతో పలికిన మాటలుగా ఇవి కనబడుతున్నాయి. ఆదినరుడైన ఆదాము నుండి వచ్చిన హవ్వ ఆదామునకు ప్రియురాలుగా ఎట్లాగా ఉందో, క్రీస్తు ప్రభువు నుండి వచ్చిన సంఘము ఆయనకు ప్రియురాయలై ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుచేత ప్రభువు తన సంఘమును ప్రియురాలా అని పిలుస్తూ ఉన్నాడు. ప్రభువు తన ప్రియురాలైన సంఘమును ఫరో యొక్క రథాశ్వములతో పోల్చాడు. ఐగుప్తు దేశమును యోసేపు ఏలుచున్న దినములను మనము జ్ఞాపకం చేసుకుంటే, తన తండ్రి అయిన యాకోబు కనాను దేశము నుండి రాగా తన రథమును సిద్ధపరిచి తన తండ్రిని కలుసుకున్నట్లుగా ఆదికాండము 46వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. ఫరో యొక్క రథాశ్వములు ఈ సందర్భంలో మొదట మనకు కనిపిస్తున్నాయి. దైవజనుడైన మోషే నాయకత్వాన ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కానాను దేశమునకు వెళ్తూ ఉండగా వారిని మరలా ఐగుప్తుకు తీసుకుని రావాలని ఫరో 600 శ్రేష్టమైన రథములతో వెళ్ళినట్లుగా నిర్గమకాండం 14వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. ఇక్కడ శ్రేష్టమైన రథములను గురించి చెప్పబడి ఉంది కనుక ప్రభువు తన శ్రేష్టమైన సంఘమును గుర్రముతో పోల్చుటకు కారణమేమిటో మనము చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథమందు సింహము అను పేరు ఒకచోట అపవాదికి, అలాగననే మరొక చోట యోధా గోత్రపు సింహమైన అని యేసు ప్రభువును సూచిస్తూ ఉంది. అలాగే గుర్రమ్మ అను పేరు యోబు గ్రంథం 39:18లో చూస్తే ప్రకృతి బలమును సూచిస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. కానీ పరమగీతములు 1వ అధ్యాయము 9లో మాత్రము దేవుని ప్రజలను లేక ఆయన సంఘమును సూచిస్తున్నట్లుగా మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. సైన్యములకు అధిపత్యగు యెహోవా తన మందయగు యోధా వారిని దర్శించి వారిని తన రాజకీయములకు అశ్వముల వంటి వారినిగా చేయును అని జకర్యా గ్రంథం 10వ అధ్యాయము 3లో వ్రాయబడినట్లుగా ఉంది. ఇక్కడ యోధా అనగా స్తుతి అని అర్థం. యోధావారు అనగా స్తుతించువారు అని అర్థముగా ఇక్కడ మనకు కనపడుతుంది. అట్టి స్తుతించువారిని దేవుడు రాజకీయ అశ్వముల వంటి వారిగా చేయుచున్నాడు. రాజకీయ అశ్వములు రాజు సేవార్థము వినియోగించబడతావని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే రాజులకు రాజు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తువును స్తుతించువారు ఆయన సేవార్థము మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన రాజ్య వ్యాపకార్థముగా వాడబలనని దేవుడు ఉద్దేశమై ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నా ప్రియురాల ఫరో అశ్వాసాలతో నేను నిన్ను పోల్చుచను అని సంఘ వధువుతో ప్రభు అంటూ ఉన్నాడు. అనగా
ప్రభు యొక్క ప్రజలు ఒకనాడు ఫరో రథములతో తోలుచు ఫరో దాస్యములో లేక అపవాది దాస్యములో ఉండినట్లుగా మనము వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం. కానీ ఫరో రథాశ్వములను సొలొమోను మహారాజు మరి తను ఎట్లాగా ఉపయోగించుకున్నాడనేది మనము తన సేవార్థమై ఉపయోగించుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. తన సేవార్థమై మరి దాని కొరకు కొంత వెల ఇచ్చి కొన్నట్లుగా మరి 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయము 16వ వచనములో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగే ఫరో అనే సాతాను దాస్యము నుండి విడిపించగోరిన యేసు ప్రభు తన స్వరక్తం ఇచ్చి మనలను కొని తన స్వాస్థ్యముగా చేసుకొని ఉన్నాడు. అందుచేత 1 కొరింథీ 7:23లో మీరు విలువ పెట్టి కొనబడిన వారని వ్రాయబడి ఉంది. కనుక సొలొమోను కూడాను కొంత వెల ఇచ్చి మరి ఆ అశ్వాలను కొనుక్కున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా నిన్ను నన్ను తన స్వరక్తం ఇచ్చి ఆ రక్తముతో నిన్ను కొనుక్కున్నట్లుగా ఇక్కడ వాక్య భాగము మనకు తెలియజేస్తుంది. మరి ఫరో రథాశ్వములు ఐక్యత గలవిగా మనకు కనబడుతూ ఉన్నాయి. అనగా రథమునకు ఎన్ని గుర్రములను కట్టినా అవి అన్నీ ఒకే అడుగుతో నడుస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఒకే అడుగుతో పరిగెత్తుతాయి. అనగా ఏకముగా తన బలమును ఉపయోగించి పనిచేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వాటి ఐక్యతతో కూడిన పని వలన జయము మేలు కలుగుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సంఘము యొక్క ఐక్యతను చూపుటకు సంఘమును రథాశ్వములతో ప్రభు పోల్చినట్లుగా మనము ఈ వాక్య భాగములో చూడవచ్చు. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని దావీదు కీర్తన 133:1లో వ్రాయబడి ఉంది. కనుక ఐక్యత సాధించాలి అని మరి సర్వ మానవులు కూడా అహోరాత్రులు కృషి చల్పుతూనే ఉన్నారు. కానీ ఐక్యతను మరి ఎక్కడ పొందుకోలేకపోతున్నారు. కానీ ఈ ఐక్యత ఎక్కడ దొరుకుతుంది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వలననే మనకు సాధ్యమవుతుందని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక ప్రభుని ప్రజలైన వారు పరిశుద్ధ ప్రవర్తనతో ఏకభావములో కంఠముతో ఆయనను మహిమపరచవలసి ఉన్నామని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక ఈ దినములయందు దేవుని ప్రజలకు ఇట్టి ఐక్యత ఎంతో అవసరమైనట్లుగా మనము వాక్య భాగముల ద్వారా మనము చూస్తూ ఉన్నాం. కనుక సహోదరుల ఐక్యతగా ఉన్న చోట ఆశీర్వాదమును శాశ్వత దీవమును అక్కడ ఉంటుంది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ఐక్యత లేనప్పుడు అక్కడ శాపమే అక్కడ మనకు నాట్యం చేస్తున్నట్లుగా ఉంటుంది. కనుక ఐక్యతారహితమైన ద్వేషంతో ఎన్నెన్ని కుటుంబాలు మరి బయట రోడ్డు మీద పడిపోతున్నాయో మనము చిన్నాభిన్నమైపోతున్నాయో మనము చూస్తూ ఉన్నాం. కనుక ద్వేషాన్ని అనే అగ్నితో పోలుస్తూ ఉన్నాడు దేవుడు. కనుక ద్వేషము కలిగి జీవించకూడదని ప్రేమ కలిగి జీవించాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక అగ్ని రగిలినప్పుడు ఎవరి ఇల్లు కూడా అక్కడ మిగలదు. చుట్టుపక్కల ఎక్కడైనా ఒక ఇల్లు కాలిపోతుంది అనుకోండి, ఆ చుట్టుపక్కల ఇళ్ళన్నీ కూడాను కాలిపోవటానికి అవకాశం ఉంటుంది. కనుక అది దహించినప్పుడు ఏది కూడా మిగలదు. కనుక ద్వేషము అంటే దాని మంటలకు సర్వము కూడా బూడిద పాలు కావాల్సి ఉందే. కనుక ఆదాము కుటుంబాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే కయ్యూను హేబేలు అను సహోదరులు ఐక్యతకు బదులుగా అసూయ ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక పెద్దవాడైన కయ్యూను నరహంతకుడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చిన్నవాడైన హేబేలు అయితే హతసాక్షి అయినట్లుగా చూస్తూ ఉన్నాం. వారిద్దరు కూడాను నశించినట్లే. కాబట్టి సహోదరులు దేవుని ప్రజలు సమైక్యత కలిగిన వారై ఉండాలి అని చెప్పేసి ఈ ఫరో రథముల యొక్క మరి మనకు చూపిస్తూ ఉన్నాయి. కనుక అవి ఐక్యత కలిగి ఎలాగ పరుగులెత్తుతున్నాయో మనం కూడా సంఘములో ఆ రీతిగా అందరూ ఐక్యత కలిగి మరి ఆ సంఘమును నడిపించుకునే వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ఫరో గుర్రములు అందమునకు బలమునకు యుద్ధమునకు ఘనత చెందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగైతే వధువు సంఘము ఆధ్యాత్మిక అందమునకు బలమునకు యుద్ధమునకు ఘనతకు అవి సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉన్నాయి. అందుచేతే మత్తయి సువార్త 16:18లో పాతాళ ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని యేసు ప్రభువు సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అశ్వములు యుద్ధరంగంలో వినియోగించబడినట్లు దేవుని ప్రజలైన వారు ఆధ్యాత్మిక యుద్ధరంగమందు శత్రు సైన్యమును ఓడించుటగాను మనమందరము కూడా వాడవలసిన వారమై ఉన్నాము. కనుక గుర్రములకు ప్రాణాపాయము కలిగినను యుద్ధ
యుద్ధములో ముందుకే పరిగెత్తును కానీ వెనకకు మరలవు. అలాగే దేవుని ప్రజలు ప్రాణాపాయము వచ్చినను నమ్మకముగా ఉండవలసిన వారమై ఉన్నామని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. అందుచేత ప్రకటన 2:10 అంటున్నాడు కదా, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదనని ప్రభువు వాగ్దానం మనకు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. గుర్రమునకు గల కళ్ళెమును బట్టి రౌతు గుర్రమును నడిపించగలడు. అలాగే దేవుని వాక్యమును కళ్ళెము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రజలను నడిపిస్తాడు అని ఇక్కడ వాక్య భాగం మనకు హెచ్చరిక చేస్తుంది. అశ్వము పందెపు రంగంలో పరిగెత్తినట్లు ప్రభుని ప్రజలు పారమార్థికపు పందెములో మనము ఓపికతో పరిగెత్తేటట్లుగా ఉండాలి. పట్టుదల కలిగి పరిగెత్తేవారిగా ఉండాలి. విశ్వాసంలో మనము పరుగులెత్తేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక ఆ విశ్వాసంతో పరిగెత్తే మనము మొదటి బహుమానము పొందినంతగా పరిగెత్తవలసిన వారమై ఉన్నామని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక క్రీస్తునందు ప్రియమైన వారలా మనం ఏం చేయాలి అనేది దేవుడు మనకు ఎంతో స్పష్టంగా మరి బోధిస్తూ ఉండగా, నీవు నేను ఫరో రదాస్యము నుండి అనగా సాతాను దాస్యము నుండి విడుదల పొంది యేసుక్రీస్తు వారి సేవార్థమై మరి ఆయనకు అశ్వముగా కాగోరినట్లయితే నీ పాపములను ఉన్నవి ఉన్నట్లుగా దేవుని సన్నిధిలో గనక నువ్వు ఒప్పుకొనినట్లయితే, ఆయనను నువ్వు తన సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించినట్లయితే, నీవు రాజుగా విశ్వాసంతో మరి ఆయనను చేసుకోవటానికి నిన్ను ఇష్టపడుతూ ఉన్నాడు. రాజు ఆయనగా ఉన్నాడు కనుక నిన్ను ఆయన కుమారునిగా చేసుకుని తనకు ఏదైతే అధికారం ఉందో అధికారము కింద నిన్ను కూడా ఉండటానికి హక్కుదారులుగా చేస్తారని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. రెండవదిగా జ్ఞాపకం చేసుకుంటే ఫరో యొక్క అశ్వములు ఎలాంటివి అని అంటే, ముందుగా ఐక్యత గలవి అని మనము జ్ఞాపకం చేసుకున్నాం. రెండవదిగా మనము జ్ఞాపకం చేసుకుంటే అవి నమ్మకమైనవిగా కనబడుతున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. ఫరో రథాశ్వములు చాలా నమ్మకమైనవి. ఎట్లనగా ఎర్ర సముద్రములోనికి దూకినప్పుడు అవి ఏమాత్రమును కూడా వెనకంజ వేయలేదు. ఇరుప్రక్కల జలములు రాశిగా నిలిచియున్నను వాటి మధ్యకు వెళ్ళుటకు ధైర్యము కావాలి కదా. కానీ అవి తమ యజమానుని ఎడల నమ్మకత్వమును రుజువు చేయుటకు గాను సముద్రంలోనికి సాగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తమ యజమాని ఆదేశానుసారంగా ప్రవర్తించి ప్రాణాపాయమైనను వెనుదీయక తుదకు ప్రాణములు కోల్పోయినవి. అలాగే యేసు ప్రభువునందు నిజ విశ్వాసులకు ప్రాణాపాయము వచ్చినను నమ్మకముగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రాజైన ఫరో నిమిత్తము నమ్మకముగా ప్రవర్తించిన రదాస్యముల వలె మన రాజాదిరాజైన యేసుక్రీస్తు ఎడల మనము నమ్మకముగా ప్రవర్తించుచున్నామా లేదా అనేది మనము ఆలోచించుకోవాలి. దేవుని ఇంటిలో అంతటిలో కూడాను మోషే నమ్మకం ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎంతో నమ్మకస్తుడిగా జీవించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ భాగంలో హెబ్రీ పత్రిక 3:2 మరి మోషేను బట్టి మరి నా ఇల్లంతటిలో నమ్మకస్తుడని వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్నేహితుడును నమ్మకమైన మనసు గలవాడని అబ్రహాము దేవుని వలన సాక్ష్యం పొందినట్లుగా నెహెమ్యా గ్రంథం 9:7 మనము చూడవచ్చు. అలాగునని 5 తలాంతులు తీసుకునినవాడు మరి 5 తలాంతులను మరి సంపాదించుకొని దేవుని ద్వారా మరి అక్కడ ఏమంటున్నాడంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా అని మెప్పు పొందినట్లుగా చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 25:21 ఈ మాటలను మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. కనుక 5 తీసుకున్నవాడు 5ను సంపాదించుకొని మరి బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకున్నాడు. మరి మన జీవితంలో మనం ఎలాగున్నా ఉన్నాము, బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు మరి నిన్ను నన్ను పిలుస్తున్నాడా లేదా అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక అలాగే నమ్మకమైన క్రీస్తు పరిచారకుడని తుకికిని కూడా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయనను గూర్చి కూడా సాక్ష్యం ఇచ్చినట్లుగా కొలస్సీ పత్రిక 4:7 వ్రాయబడి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎవరు ఎందరు గృహ నిర్వాహకులై ఉందరో మరి వాళ్ళందరూ కూడాను దేవునికి ఇష్టలుగా జీవించటానికి, దేవుని సంఘములో చేరటానికి, ఆ పెండ్లి కుమార్తె సంఘమునకు దేవుడు జ్ఞాపకం చేసుకోవటానికి మరి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మనము మన ఇంటిలో మన సంఘంలో నమ్మకస్తులుగా జీవించాలని, ఆ నిర్వాహకంలో మనము నమ్మకంగా జీవించాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. మరి అట్లా నివసించిన వారే పెండ్లి కుమార్తె సంఘం అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నమ్మకమైన రథాశ్వములు రాజు జయమునకెట్టు
ఎట్లు కారణమో రారాజైన యేసుతోనున్నవారు నమ్మకమైన వారందున ఆయన అనగా యేసుక్రీస్తు రాజులను జయించును అని చెప్పేసి ప్రకటన గ్రంథం 17:14 వ్రాయబడి ఉంది. కనుక వీరే జీవకిరీటమును పొందుదురు. ప్రియమైన వారలారా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాంటి స్థితి కలిగి ఉన్నప్పుడు మరి ఆయన ఇచ్చే జీవ కిరీటాన్ని పొందుకోవటానికి అర్హులముగా ఉంటాము. కనుక విశ్వాస జీవితంలోను సేవా జీవితంలోను నమ్మకముగా నుండినావా? మరి నా యజమానుడైన యేసుక్రీస్తుకు సేవ చేయుచున్నామా, లేక ప్రాణాపాయమును చూసి వెనుదిరిగి పారిపోతున్నామా అనేది ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక అపనమ్మకస్తులుగా పరిగణించబడకుండా ఉండాలని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. కనుక నిన్ను మరి ఆ రీతిగా అపనమ్మకము నుండి తొలగిపోయి దేవునికి నమ్మకస్తుడిగా గనక నువ్వు జీవించినట్లయితే దేవుడు నిన్నేమని పిలుస్తాడంటే, నేను నిన్ను ఫరో రథాశ్వములతో నిన్ను పోల్చుదును అంటున్నాడు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే నమ్మకమైనవిగా మనకు కనబడుతున్నవి కనుక మనము ఎలాగున దేవుని సన్నిధిలో నమ్మకముగా జీవించాలో దేవుడు మనకు హెచ్చరిక చేసి చెప్తూ ఉన్నాడు. కనుక మూడవదిగా మనము జ్ఞాపకం చేసుకుంటే ఇవి రాజును ఊరేగించినవిగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఫరో రాజును మాత్రమే కాక ఏ రాజునైనను పురవీధులలో ఊరేగించినవి రథాశ్వములే. అలాగే యేసుక్రీస్తు మహిమ కారణముగా ప్రజల ఎదుట మనము ఊరేగించవలసి ఉన్నాము. కనుక క్రీస్తునందు మమ్ము ఊరేగించుచు మా ద్వారా ప్రతి స్థలమునందు ఆయనను గూర్చి జ్ఞానము యొక్క సువాసనను కనపరుచుతున్న దేవునికి స్తోత్రము అని చెప్పేసి మరి 2 కొరింథీ 2:14 వ్రాయబడి ఉంది. కనుక నీ వలన ప్రభువు నామము ఊరేగించబడుచున్నట్లుగా ఉందా, మహిమపరచబడుచున్నట్లుగా ఉందా, లేక అవమానము కలుగునట్లుగా జీవించుచున్నామా? మమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నదని వ్రాయబడినట్లు మనము జీవించక ఇందుము కాక. ఎందుకంటే మనలను బట్టి దేవుని నామము మరి వ్యర్థముగా దూషించబడుతుంది. కనుక అటువంటి స్థితిలో మనము ఉండకుండా దేవునికి పేరు ప్రఖ్యాతులు తెచ్చువారిగా ఉండాలని దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మీరు ఆయన నామమునకు ప్రతి చోటను మహిమ కలిగించుచు ఆయనను మోయిచు ఊరేగించు సత్య సంఘమే ఫరో రథాశ్వములకు పోల్చబడిన సంఘముగా దేవుడు గుర్తించుకోవటానికి ఇష్టపడుతున్నాడు. కనుక మనం స్థితి ఎలా ఉందో ఈ వాక్యముని వింటూ ఉన్నాము. కనుక మనము సరిచేసుకుని దేవునికి ఇష్టమైన రీతిలో మనము జీవించి దేవునికి ఆయాసకరముగా ఏమి జీవిస్తున్నామో, దేవునికి అవమానకరముగా ఎలాగనైనా జీవిస్తున్నామేమో సరిచేసుకుని దేవుడు మెచ్చుకునే రీతిలో మనము ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, మన జీవితాలు ఎలా ఉన్నాయని మనలను మనము ఏ దినమున కా దినము సరిచేసుకునే వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక 4వదిగా మనము జ్ఞాపకం చేసుకుంటే అవి ధైర్యము కలవి టీవీ గలవిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. యోబు గ్రంథం 39:19 మనం చదివినచో యుద్ధ గుర్రము యొక్క లక్షణములన్నీ కూడా మనకు అక్కడ కనబడుతూ ఉన్నాయి. కనుక ఒకసారి మనం ఆ వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. అలాగనే సామెతల గ్రంథం 30వ మనం జ్ఞాపకం చేసుకుందాం. టీవీతో నడుచునవి 4 కలవు, అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమ గలదై ఎవరికైనా భయపడి వెనుకకు తిరగని సింహము, సోనంగి కుక్క, మేకపోతు, తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు. మరి ఇక్కడ టీవీగా నడిచినవి మనకి ఇక్కడ 4 జంతువులను ఇక్కడ మనకి ఈ వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాము. కనుక ఎల్ల మృగములలో పరాక్రమము గలదైన మరి సింహాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాము. కనుక మనము ఆ సింహము వలె ప్రతి విషయంలో కూడాను మరి సాతానుకు ఎదురు వెళ్ళి మనము జయించేవారిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. కనుక మన ముందు నడుచున్న రాజు మనకంటే గొప్పవాడు. కనుక ఆయనతో పాటు మనము కూడాను ఆయనతో నడిచేవారిగా మనం ఉండాలి. దేవునితో నడిచేవారిగా ఉంటున్నామా లేదా అనేది మనం ఒకసారి దేవుని సన్నిధిలో మనము సరిచేసుకునేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక యోబు గ్రంథము మనము 39:19 కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే, గుర్రమునకు నీవు బలమునిచ్చితివా, జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా. దేవుడు ఇక్కడ మనతోటి మాట్లాడుతున్నాడు. గుర్రానికి బలమునిచ్చింది ఎవరు అనంటే దేవుడే మనకు బలమిచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనకు కూడాను బలమునిచ్చేది ఎవరంటే శక్తినిచ్చువాడు, బలమునిచ్చువాడు
ప్రభు అయిన యేసుక్రీస్తే కనుక దేవునిలో మనము బలము కలిగి జీవించాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది కనుక మనము జ్ఞాపకం చేసుకోవాలి ఏంటి అని అంటే, మనము గుర్రముల వలె ధైర్యముగా ముందుకు సాగిపోయేవారిగా ఉండాలి. అందుకనే ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను నన్ను పోల్చుచూ ఉన్నాడు కనుక ఆ సంఘం అనే మనలందరినీ కూడాను అలాగున ధైర్యము కలిగి జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. నమ్మకమైన వారిగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. అపనమ్మకముగా ఉండకూడదని ఆయన కోరుకుంటున్నాడు. కనుక మరి రాజును ఊరేగించినవిగా, రాజుకు మరి గొప్పగా మరి పేరు తెచ్చేవిగా ఉన్నాయి. ఎందుకంటే రాజు మాటకు అవి లోబడి మరి చనిపోయే ప్రాణాపాయ స్థితి వచ్చినప్పటికీ కూడాను మరి ఆ సముద్రమునకు ఎదురు వెళ్ళి చనిపోవటం జరిగింది, కానీ అవి వెనుదిరిగి చూడనట్లుగా కనబడుతున్నాయి. మనము కూడాను మన జీవితాల్లో మరి మనకెన్నో విధములైన మరి ఆపదలు, శ్రమలు, మరి మరణాపాయ స్థితులు ఎన్నో వస్తాయి. అయినప్పటికీ కూడాను మనము ఆ గుర్రముల వలె ప్రాణము పోయినా పర్వాలేదు, కానీ మరి దానికి ఎదురు వెళ్ళి రాజునకు లోబడి ఏ రీతిగా అవి వెళ్ళినాయో మరి రాజులకు రాజైన యేసుక్రీస్తు యొక్క మాటకు మనము లోబడి మరి ప్రాణాపాయం వచ్చిన ఆయన విడిచిపెట్టకుండా వాటి కొరకు వెళ్ళేవారిగా ఉండాలని దేవుని వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక నీవు నేను అలాంటి బలమును మనము దేవుని యొద్ద నుండి పొందుకుని ఆ గుర్రముల వలె ఉండునట్లు దేవుడు మనల్ని అట్టి స్థితిని చూసి, దేవునితో సహవాసం చేయటను చూసి దేవుడు మనతోటి ఏమని అనాలంటే, నేను నిన్ను ఫరో రథాశ్వములతో పోల్చేదనని దేవుని దగ్గర నుంచి మనము ఆ మాటను తీసుకోవాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక మనందరము కూడా మరి ఫరో రథాశ్వముల వలె అట్టి స్థితిని మనము కలిగి ఉందాం. 4 అంశాలను మనము జ్ఞాపకం చేసుకున్నాం. అట్టి రీతిగా మనము జీవించినట్లయితే దేవుడు నిన్ను నన్ను కూడా ఫరో రథాశ్వములతో నిన్ను పోల్చుటకు ఇష్టపడుతున్నాడు. అదే దేవుని యొక్క ప్రియమైన సంఘముగా మనకు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. కనుక అట్టి సంఘములో మనము చేరి దేవుని రాజ్యమునకు సిద్ధపడి ఆయనతో సహవాసం చేద్దాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. మేము ఎలాంటి స్థితిలో ఉన్నామో మమ్మల్ని నాయన సరిచేయండి. అటు స్థితిలోనికి మమ్మల్ని నడిపించండి. మేము నీకు నమ్మకమైన వారుగా ఉండునట్లు నాయన, నీ మాటకు ఎదురు చెప్పకుండా సాగిపోయేవారిగా, అపనమ్మకస్తులుగా మేము జీవించకుండా మాకు సహాయం దయచేయండి ప్రభువా. నిన్ను ఊరేవారుగా, నిన్ను మహింపరిచేవారుగా మీరు టీవీగా ముందు నడుచుచున్నప్పుడు ప్రభువా, మీ వెనక మేము కూడా ఆ స్థితిలో కలిగి ఉండుటకు మాకు సహాయం దయచేయమని, సమస్త జ్ఞానమునకు మించిన మీ సమాధానమును మీరు మాకు దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.